ఫేస్బుక్ ద్వారా మొదలైన ఈ పరిచయం ఇద్దరికీ ఒకరి పట్ల మరొకరికి అభిమానం ఏర్పడేలా చేయడమే కాకుండా ఇద్దరిని ఒక్కటేలా చేసింది. ఇంకేం, ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అచ్చం సినిమాటిక్గా ఉన్న ఈ కథా కమామిష్ గురించి తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. ఇదిగో ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరే సుజాత. వయసు 25 ఏళ్లు. హైదరాబాద్లో డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తోంది. ఇక ఇదే ఫోటోలో కనిపిస్తున్న ఈ యువకుడి పేరు యశ్వంత్ కుమార్. అచ్చంపేట మండలం వేల్పూర్కు చెందిన యశ్వంత్ ఆవారాగా తిరుగుతున్నాడు. ఫేస్బుక్ ద్వారా ఈ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అతడి ప్రేమలో సుజాత పీకల దాకా మునిగిపోయింది. ఇంకేముంది, ఇద్దరూ ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు బాగానే ఉన్న యశ్వంత్ ఆ తర్వాత తల్లి శివమ్మ మాటలు విని సుజాతకు టార్చర్ చూపించాడు. శారీరకంగా హింసించడంతో పాటు అబార్షన్ కూడా చేయించాడు. మీరా ఇప్పుడు నువ్వు నాకొద్దుంటూ మొహం చాటేసి సొంతూరు వెళ్లిపోయాడు. మోసపోయానని తెలుసుకున్న సుజాత న్యాయం కోసం యశ్వంత్ ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. సుజాత న్యాయ పోరాటానికి దిగడంతో భయపడ్డ యశ్వంత్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి కనిపించకుండా పోయారు. తనను భార్యగా ఒప్పుకునేంత వరకు కదిలేదంటూ భీష్మించుకుని కూర్చుంది. తన కాపురం రోడ్డున పట్టానికి అత్తమామలే కారణమంటూ ఆరోపించింది. ఇంటి ముందు కూర్చుని పూరణ వెలిపిస్తున్న అమ్మాయి పరిస్థితిని చూసి స్థానికులు చెలించిపోయారు. తనను భార్యగా ఒప్పుకునేంత వరకు తన నిరసనను కొనసాగిస్తానని బాధిత యువతి తెలిపింది. తనకు యశ్వంత్కు వివాహం జరిగినట్లు తన వద్ద ఆధారాలు ఉన్నాయని, కావాలంటే న్యాయపరంగా కూడా వెళ్తానని చెప్తోంది. తన కాపురంలో అత్త శివమ్మ చిచ్చు పెడుతోందంటూ ఆరోపణలు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంటోంది.